హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్యూటోరియల్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా CS6 ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో తెలుగు టైటిల్ అది కూడా ముకుంద మూవీలో టైటిల్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం టైటిల్ ఎలా క్రియేట్ చేశారో చూద్దాం. ప్లే చేస్తున్నా. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మనం ఈ టైటిల్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి నేను ఫోటోషాప్ ఫైల్ ఒకటి తీసుకున్నా. ఫోటోషాప్ ఫైల్ ఎలాగంటే ఇక్కడ టైటిల్ తీసుకొని ఈ టైటిల్ రెండు విధాలుగా డివైడ్ చేసుకున్నా. ఒక బ్లూ కలర్లో, నెక్స్ట్ పైన వచ్చేసరికి వైట్ వరకు ముకుంద వైట్ కలర్ వరకు నేను సపరేట్గా తీసుకున్నా. ఓకే, ఇక్కడ మీరు హైట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి అదే ఫోల్డర్లో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే పిఎన్జి ఫార్మెట్లో ఒక ఫైలు. ఇక్కడ ఈ జేపీజీ ఫైల్ నేను కట్ చేసుకొని పిఎన్జి ఫార్మెట్లో సేవ్ చేసుకున్నా. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండదు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి సేమ్ ఫైలు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇంపోర్ట్ చేసుకొని టైటిల్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నేను కాంపోజిషన్ తీసుకుంటున్నా. కాంపోజిషన్ కూడా నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ కలర్ కావాలి. ఓకే ఓకే అనేసిన. చూడండి, వైట్ కలర్లో బ్యాక్గ్రౌండ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపోర్ట్, అది కూడా ఫోటోషాప్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ప్రాజెక్ట్ ప్యానల్లో డబుల్ క్లిక్ చేసి ఫోటోషాప్ ఫైల్ ఓపెన్. ఓకే, నెక్స్ట్ మనం ఫోటోషాప్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోగానే ఇక్కడ ముకుంద అని ఫోల్డర్ వచ్చి అందులో 2 లేయర్స్ వచ్చినాయి. ఇవి రెండు మనం ఫోటోషాప్లో డిజైన్ చేసిన లేయర్స్. డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్. చూడండి, నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే కింద టైమ్ లైన్లో 2 లేయర్స్ వచ్చినాయి. పై లేయర్ హైట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. వైట్ వరకు సపరేట్గా ఉంది. కింద లేయర్ నేనేం చేస్తానంటే లాక్ పెట్టుకుంటున్నా. ఎందుకంటే మనకు కింద లేయర్ ఏం చేయట్లా, జస్ట్ పై లేయర్ వరకే మనం ఇప్పుడు యానిమేషన్ చేసుకుంటాం. ఓకే, కాబట్టి కింద లేయర్ లాక్. ఓకే, పై లేయర్ వచ్చేసరికి నేను జూమ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ పెన్ టూల్ తీసుకోవాలి, షార్ట్కట్ G. ఈ హ్యాండిల్ వరకు నేనేం చేస్తానంటే ఇది ఇక్కడ మూవ్ చేసి ఇలా ఉంచేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోల్ పట్టుకొని పక్కన ఒకసారి క్లిక్ చేస్తున్నా. అప్పుడు ఏమవుద్దంటే ఇది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ కొత్తగా మనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఇది ఇక్కడి నుంచి కావాలి నాకు. ఓకే, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయగానే ఇది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ కొత్తగా ఇంకో పాత్. కంట్రోల్ పట్టుకొని క్లిక్. నెక్స్ట్ ఓకే, కంట్రోల్ క్లిక్. నెక్స్ట్ కంట్రోల్ క్లిక్. నెక్స్ట్ కంట్రోల్ క్లిక్. నేను ఎన్ చేయట్లేదు, ప్రతిదీ సపరేట్గా తీసుకుంటున్నా. ఎన్ పెట్టుకుంటే ఏమవుద్దంటే మనకి ఇక్కడ వరకే వచ్చింది కాబట్టి దేనికి అది సపరేట్గా తీసుకుంటున్నా. చూడండి, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలా, క్లిక్ చేశా. నాకు ఇక్కడ వరకు సరిపోద్ది. ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని క్లిక్. నెక్స్ట్ ఇక్కడ నుంచి సపరేట్గా తీసుకోండి. ఓకే, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తున్నా. ఓకే, నేనేం చేశానంటే మొత్తం పాత్ పెన్ టూల్తో పాత్ అది కూడా లేయర్ సెలెక్ట్ చేసుకొని పై లేయర్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్. ఓకే, ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ఒకవేళ మీకు ఇక్కడ కనబడకపోతే విండోలో ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ఆప్షన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తానంటే స్ట్రోక్ అని టైప్ చేస్తున్నా. ఓకే, స్ట్రోక్ అనగానే కింద ఇక్కడ మీకు జనరేట్ అనే ఆప్షన్లో స్ట్రోక్ అనే ఆప్షన్ వచ్చింది. డ్రాగ్ అండ్ డ్రాప్ టు పాత్ లేయర్.
ఓకే, మన పాత్ లేయర్ మీద డ్రాగ్ చేయగానే సైడ్ మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. నేనేం చేస్తానంటే ఫస్ట్ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ ఉంది, కింద కూడా వైట్ కలర్ ఉంది కాబట్టి మనకి కనబడదు. కాబట్టి నేను సమ్ కలర్ మార్చుకుంటున్నా, గ్రీన్ కలర్. చూడండి, గ్రీన్ కలర్ తీసుకోగానే మనకి పాత్ ఇక్కడ వచ్చింది. కానీ మనకేమవ్వాలంటే మొత్తం కావాలి. కొంచెం ముందు ఏంటంటే బ్రష్ సైజు పెంచుకుందాం. చూడండి, మనకి ఇది ఒక్కటే వచ్చింది, కానీ నాకేం కావాలి, ఆ కలర్ మొత్తం అప్లై అవ్వాలి. కాబట్టి పైన ఇక్కడ ఆల్ మాస్క్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. చూస్తే మనకి మొత్తం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవాలి, వర్టెక్స్లు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం బ్రష్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నా, ఒక 18 వరకు పెట్టుకుంటున్నా, 19. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అడ్జస్ట్ చేసుకుందాం. ఈ వైట్ అసలు కనబడకూడదు, బ్యాక్గ్రౌండ్ వైట్. ఓకే, ఇంకొంచెం బ్రష్ సైజ్ కావాలి. ఓకే, ఇక్కడ సరిపోవట్లా కాబట్టి బ్రష్ సైజ్ కొంచెం 20 వరకు పెట్టుకోండి, 20.2. ఓకే, అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, మొత్తం మనకి సరిపోవాలి. ఇది కూడా నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసుకుంటున్నాను, వర్టెక్స్ పాయింట్. పెన్ టూల్తో మధ్యలో క్లిక్ చేయగానే ఒక పాయింట్ వచ్చింది, ఇలా డ్రాగ్ చేసుకోండి. హ్యాండిల్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేయగానే మన హ్యాండిల్స్ కూడా వస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి మొత్తం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే కింద పెయింట్ స్టైల్ అనే ఆప్షన్ ఉంది, అందులో లాస్ట్ ఆప్షన్ రివీల్ ఒరిజినల్ ఇమేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేయగానే మనకి వైట్ వరకు కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పైన మాస్క్ పాత్రలు ఉన్నాయి కదా, అవి హైడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా హైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఎండ్ మనం యానిమేషన్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళి ఎండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. స్టాప్ వాచ్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ వచ్చింది. ఒకసారి మీరు చూడాలి అంటే లేయర్ సెలెక్ట్ చేసుకొని యూ షార్ట్కట్ యూ క్లిక్ చేయగానే మనకి కీ ఫ్రేమ్ కనబడుద్ది. ఇక్కడ ఎండ్ వచ్చేసరికి ఎండ్ పాయింట్ 0లో పెట్టుకుంటున్నా. ఓకే, 0లో పెట్టగానే మనకి ఇక్కడ చూడండి కలర్ 0 అయిపోయింది. నెక్స్ట్ 2 సెకండ్స్కి వెళ్ళగానే నాకు ఇక్కడ 100% వచ్చేవాలి, 100 తెచ్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం, స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నాకు స్ప్లిట్ అవ్వాలి. లేయర్ వచ్చేసరికి 2 సెకండ్స్ దాటంగానే స్ప్లిట్ కావాలి. స్ప్లిట్ కోసం పై లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్లో స్ప్లిట్ లేయర్, ఇది అవసరం లేదు. నెక్స్ట్ కింద లేయర్ కూడా సెలెక్ట్ చేసుకుంటే అవ్వదు, ఎందుకంటే లాక్ పెట్టుకున్నాం కాబట్టి. లాక్ తీసేసి లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్లో స్ప్లిట్. ఓకే, మనకి ఇక్కడ వరకు యానిమేషన్ ఓకే. నెక్స్ట్ యానిమేషన్ ఏం జరిగిందంటే అక్కడ గ్లో ఎఫెక్ట్ జరిగింది టైటిల్లో. అందుకోసం నేనేం చేస్తానంటే మళ్ళీ ప్రాజెక్ట్ ప్యానల్లోకి వెళ్ళి పిఎన్జి ఫార్మాట్ ఓపెన్, డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ కాంపోజిషన్. కానీ ఏంటంటే మనకి పొజిషన్ కానీ స్కేల్ కానీ సమ్ చేంజెస్ జరుగుతాయి, ఎందుకంటే ఇది వేరే పిఎన్జి ఫైల్ కాబట్టి లేయర్ సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తానంటే స్కేల్ ఎస్ అనగానే స్కేల్ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, 100 ఉంది. కింద లేయర్ కూడా సెలెక్ట్ చేసుకొని ఎస్ అనగానే స్కేల్ 100 ఉంది, రెండు సేమే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి పొజిషన్ కూడా చూద్దాం. పై లేయర్ సెలెక్ట్ చేసుకొని పి అనగానే పొజిషన్, కింద లేయర్ కూడా సెలెక్ట్ చేసుకొని పి అనగానే పొజిషన్. కింద లేయర్ చూడండి 720 540 ఉంది, కాబట్టి నేను పై లేయర్ కూడా 720. నెక్స్ట్ హైట్ వచ్చేసరికి 540. ఓకే, వర్టికల్ పొజిషను, నెక్స్ట్ ఎక్స్ యాక్సెస్ పొజిషన్ రెండు మనం కరెక్ట్గా కింద లేయర్లో ఎలాగైతే ఉన్నాయో సేమ్ పొజిషన్ మనం పై దానికి కూడా ఇచ్చాం. కాబట్టి సేమ్ పొజిషన్లో మనకి మనం సపరేట్గా తీసుకున్న పిఎన్జి ఫైల్ కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇక్కడ ఎండింగ్ నుంచి దీనికి గ్లో అప్లై చేస్తా. ఓకే,
నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా నాకు ఒక 4 సెకండ్స్తో స్ప్లిట్ అయిపోవాలి. ఎడిట్లో స్ప్లిట్ లేయర్ అవసరం లేదు. నెక్స్ట్ వర్క్ ఏరియా ఎండ్ పాయింట్ వచ్చేసరికి నాకు ఇక్కడ కావాలి కాబట్టి ఎన్ క్లిక్ చేయగానే ఎండ్ పాయింట్ వచ్చింది. ఎండ్ పాయింట్ నాకు వర్క్ ఏరియా కింద కావాలి. మొత్తం రైట్ క్లిక్ చేసి ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా, ఓకే వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇక్కడ నుంచి ప్లే అవ్వాలి. చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ నుంచి ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి నాకేమంటే ఇది గ్లో అవ్వాలి. గ్లో అవ్వడం కోసం నేను గ్లో అనే ఆప్షన్ తీసుకుంటున్నా. ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో గ్లో అని టైప్ చేయగానే గ్లో ఆప్షన్ వచ్చింది. డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్, పై లేయర్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే గ్లో తీసుకోగానే ఆటోమేటిక్గా మన ఆప్షన్స్ వచ్చినాయి కాబట్టి గ్లో రేడియస్ 0 పెట్టుకుంటున్నా. నెక్స్ట్ గ్లో ఇంటెన్సిటీ కూడా 0లో పెట్టుకుంటున్నా. నార్మల్ పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రెండిటికి గ్లో రేడియస్కి గ్లో ఇంటెన్సిటీకి కీ ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నా. అంటే స్టాప్ వాచ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి కీ ఫ్రేమ్స్ వస్తాయి. ఒకవేళ చూడాలి అనుకుంటే ఈ లేయర్ మీద క్లిక్ చేసి యూ క్లిక్ చేయగానే మనకి కీ ఫ్రేమ్స్ కనబడతాయి. ఓకే, కొన్ని ఫ్రేమ్స్కి వెళ్ళిన తర్వాత ఏమవ్వాలంటే గ్లో రేడియస్ వచ్చేసరికి ఒక 3. నెక్స్ట్ గ్లో ఇంటెన్సిటీ వచ్చేసరికి ఒక 10. చూడండి గ్లో అయింది. ఓకే, నెక్స్ట్ కొన్ని ఫ్రేమ్స్కి వెళ్ళిన తర్వాత ఏమవ్వాలి, ఈ రేడియస్ 0 అవ్వాలి, ఇంటెన్సిటీ కూడా 0 అయిపోవాలి. అంటే నార్మల్ పొజిషన్కి వచ్చింది. ఓకే, నార్మల్గా వచ్చింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే, ఇలాగా ప్లే అవుతుంది. కావాలంటే మీకు కొంచెం ముందుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి డ్రాగ్ చేసుకుంటున్నాను. కీ ఫ్రేమ్స్ డ్రాగ్ చేసుకుంటాం. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మ్యూజిక్. దీనికోసం ఏం చేస్తానంటే విండోలో ప్రాజెక్ట్ ప్యానల్, డబుల్ క్లిక్, మ్యూజిక్ ఓపెన్, డ్రాగ్ అండ్ డ్రాప్ టు లాస్ట్ డ్రాగ్ చేసుకుంటాను. కింద వచ్చుద్ది మనకి. అప్పుడు ఏమవుద్దంటే ప్లే అవుద్ది. ప్లే కోసం నేను జూమ్లో చూద్దాం. 0 షార్ట్కట్. మళ్ళీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.